ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. సరిగ్గా పార్లమెంట్ లో ఉదయం 11:10 ఈ సమావేశం ప్రారంభమైంది. ఇంకా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. దాదాపు గంటన్నరకు పైగానే ఈ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలపైన ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అలాగే ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర అభివృద్ధికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం భారతరత్న ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ నుంచి తో పాటు ఆయన చేసిన సేవలను చాలా సార్లు కూడా మోడీ ప్రత్యక్షంగా కొనియాడిన పరిస్థితి కూడా కనిపించింది. అన్ని ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని ఇటు పొలిటికల్ గా కాదే ఆలోచన చేసిన తర్వాతనే సౌత్ కు సంబంధించినంత వరకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ బీహార్ కి సంబంధించి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఇంపాక్ట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. సో అతనికి సంబంధించి అతనికి ఇచ్చారు. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి స్వామినాథన్, మనం ఎంఎస్ స్వామినాథన్ అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలు చాలా పెద్ద ఎత్తున చేశారు. ఆయన కూడా ఇవ్వాలని ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మోడీ ట్వీట్ల ద్వారానే ఈ అంశాన్ని వెల్లడించారు. గతంలో కూడా భారతరత్న అద్వానికి ఇచ్చినప్పుడు కూడా ట్వీట్ ద్వారానే వెల్లడించారు. ఇప్పుడు కూడా ట్వీట్ ముగ్గురుకు సంబంధించి పివి నరసింహారావు కానీ, చరణ్ సింగ్ కి సంబంధించి, ఎంఎస్ స్వామినాథన్ కి సంబంధించి ట్వీట్ల ద్వారానే భారతరత్న ఇవ్వాలని డిసైడ్ చేసినట్టుగా ప్రకటించారు. ఎక్కువగా చర్చ జరిగేది ముఖ్యంగా సౌత్ కి సంబంధించి ఇంపాక్ట్ నాయకుడిగా ఉన్న వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో అతనికి గౌరవం ఇవ్వలేదని కొంత మొదటి నుంచి బీజేపీ వాదిస్తుంది. దాన్ని తెరపై తెచ్చేందుకే అలాంటి వివాదాలు మా దగ్గర లేవు, అందరినీ ఎవరైతే సేవలు చేశారో వాళ్ళందరినీ గుర్తించుకునే తాము భారతరత్న ఇస్తున్నట్టుగా అనే అంశాన్ని ప్రస్తావించాలనే ఉద్దేశంతోనే పివి నరసింహారావుకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది.